ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 804వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం పుష్కర అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పుష్కరాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు పుష్కర అని కీర్తించబడుతున్నారు. పుష్కర అంటే పోషించున్నది అని అర్థం. ఇంతకు ముందు నామాలలో మనం చెప్పుకున్నట్టుగా ఈ సృష్టిని సృష్టిస్తున్నది, పోషిస్తున్నది మరియు లయం చేస్తున్నది కూడా అమ్మవారే. కాబట్టి అమ్మవారి యొక్క పోషణను ఈ నామం మనకు మరోసారి గుర్తు చేస్తుంది. అమ్మవారు ఈ సకల జీవరాశిని పోషిస్తున్నారు కాబట్టి ఈ నామంలో పుష్కర అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడుతున్నారు. ఇక ఈ నామానికి రెండవ అర్థాన్ని కూడా చెప్పుకుందాం. పుష్కరము అంటే 12 సంవత్సరాల కాలం అని అర్థం. 12 సంవత్సరాలకు ఒకసారి పుణ్య నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలలో జలస్వరూపంలో అమ్మవారు ఆయా నదీమ తల్లులకు శక్తిని ప్రసాదించి మన యొక్క పాపకర్మలను నశింపచేస్తున్నారు. పుణ్య నదులకు శక్తిని ప్రసాదించే అమ్మవారి స్వరూపాన్ని ఈ నామంలో పుష్కర అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక మూడవ అర్థాన్ని కూడా చెప్పుకుందాం. ఈ బ్రహ్మాండంలో పుష్కరము అనే ద్వీపం ఒకటి ఉంది. ఈ పుష్కరము అనే ద్వీపంలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఈ జగతిని సృష్టిస్తున్న బ్రహ్మదేవులకు స్థానమై ఉంది. బ్రహ్మదేవునకు శక్తిని ప్రసాదిస్తోంది. ఆ శక్తిని బ్రహ్మదేవులకు అమ్మవారే ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు బ్రహ్మదేవులకు శక్తిని ప్రసాదించే అమృత స్వరూపిణిగా, తల్లిగా పుష్కర అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.